ఊహించిన కార్యం జరగడానికి యోసేపు ఏం చేశాడండి? ప్రార్థించాడు, ఆశ్రయించాడు. రాజులను ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాడు? మనుషులను ఆశ్రయించలేదు గానీ, మనుషులను చేసిన దేవుడిని ఆశ్రయించాడు. ఈ మాట చూడండి. 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. దేవుని కొరకు కనిపెడుతున్నాం 40 దినాలు. ఉదయకాలం, సాయంకాలం ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నావు. ఒకవేళ ప్రజలు అనొచ్చు నిన్ను. నీ స్నేహితులు, బంధువులు అనొచ్చు. ఏంటి ఆ ప్రార్థన వల్ల వచ్చే ఉపయోగం? ఎందుకు ఆ ఉదయకాల ప్రార్థన? ఆ 4 గంటలు లేచి ప్రార్థన చేయాలా? ఎవరి కోసం చేయాలి? ఎందుకు చేయాలి? అని. కానీ నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి నీవు సిగ్గునొందవు. ఒక రోజున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుండగా వద్దు వద్దు అని చెప్పినోళ్ళే నిజముగా నువ్వు ప్రార్థన చేశావు. దేవుడు నీ ప్రార్థన విన్నాడు. నీ భక్తి చాలా గొప్పది. నీ వల్లే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. నీ యొక్క ప్రార్థన, నీకున్న భక్తి చాలా గొప్పదని వారే నీ వైపు వచ్చి చెప్పే రోజు వచ్చునుగాక. అందుకే ప్రార్థించండి. 25వ కీర్తన మొదటి వచనంలో చూడండి. నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నా అన్నాడు. అంటే దేవుని దిక్కునకు మన ఆత్మను ఎత్తుకోవాలా? అవును. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. 3వ వచనంలో నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. ఆమేన్. ద్రోహం చేసేవారు సిగ్గుపడతారేమో గాని, దేవుని కొరకు కనిపెడుతున్న తమ్ముడు, చెల్లి, పెద్దలు ప్రతి ఒక్కరు ప్రపంచంలో నువ్వెక్కడున్నా నీవు సిగ్గుపడాల్సిన అవసరం రాకుండా దేవుడిని తలెత్తే రోజు వచ్చునుగాక. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే రోజు. దేవుడు నిన్ను దీవించే రోజు. దేవుడు నిన్ను బలపరిచే రోజు రాబోతుంది. ఆ దినమున నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి నిన్ను అవమానపరిచిన వారు కూడా ఆశ్చర్యపోయే రోజు రాబోతుంది.